హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ రావు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చానండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు తెలపడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా రావడం జరుగుతుంది. ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఈ ల్యాండ్ 3 ఎకరాల 30 సెంట్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్, 1 ఎకరం 50 సెంట్ల బీఫాము. 3 ఎకరాల 30 సెంట్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్, 1 ఎకరం 50 సెంట్ల బీఫాము. ఈ మొత్తం బిల్ ముక్తాగా 1,50,00,000గా చెప్తున్నారు. కొద్దిగా మాట్లాడుకోవచ్చండి, ఎక్కువ వేరియేషన్ ఉండకపోవచ్చు కాస్ట్లో. అయితే ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి న్యూజివీడ్కి దగ్గరగా ఉంటుంది. న్యూజివీడ్ నుంచి ఇసన్నపేట వచ్చే హైవేకి జస్ట్ ఒక 20 మీటర్లో లోపలికి వస్తే సరిపోద్దండి. 20 మీటర్లో వీళ్ళ సొంత రోడ్డే, ఎవరికి అందులో హక్కు లేదు. అదేవిధంగా ఊరికి దగ్గరగా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి. ఊరు నుంచి ఒక 200 మీటర్లు వెళ్తే ఇక్కడి నుంచి ఊరేనండి. ఇందులో 2 బోర్లు అవైలబుల్గా ఉన్నాయి. 2 బోర్లు కూడా 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ వస్తున్నాయి. వీళ్ళు మామిడి వేశారండి. ఇందులో మామిడి ఒకటే కాకుండా ఇంకొన్ని పండ్ల మొక్కలు కూడా వేశారు. ఉసిరి, దానిమ్మ, ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి. కొబ్బరి, మిగిలింది మొత్తంగా కూడా మామిడి తోటే. మామిడి తోట కూడా లేత తోట, ఒక 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటాయి అనుకుంటా ఈ తోటకి. కాపు ఇప్పుడే వస్తుంది. సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. ఈ బీఫామ్ కూడా ఆ చివరగా ఉందంటండి. బీఫాము ఇటు రోడ్డు ఫేసింగ్ కల్లి ఇటు లేదండి, ఆ చివరగా ఉందని చెప్తున్నారు. బీఫామ్ కూడా ఇటు మాత్రం రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటున్నారు. రోడ్డు సైడు నిమ్మ, బాదం, మరికొన్ని మొక్కలు సాగు చేశారు. ఫామ్ ల్యాండ్స్ కోసం, ఫామ్ హౌస్ కోసం అడుగుతున్నారండి కొంతమంది. ఫామ్ హౌస్కి అయితే సూట్ అవుద్దని నా ఉద్దేశం. ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.